బతికే మార్గం చూపించండి, అది చాలా ముఖ్యం. రైట్ సార్. ఇక వంశీ పిటిషన్కి సంబంధించి ఇప్పుడు మీరు చూసారా, నిన్న వాళ్ళు పొద్దున్న 7 ట్విట్టర్లో నేడే విడుదలని చెప్పి బ్రహ్మాండమైన విడుదలని చెప్పి పెద్ద ఇదేశారు. సాయంత్రం 7 భూమి బద్దలవుతుందని. భూమి మామూలుగానే ఉంది, ప్రశాంతంగానే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఏమి బద్దలు కాల. ఏంటి అసలు ఆ వంశీ పిటిషన్ తర్వాత వంశీ గురించి ఆయన మాట్లాడినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వంశీ గారి భార్య నవ్విందని కూడా అదొక కథనం విపరీతంగా రౌండ్ అయింది నేను సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరు ఖర్చు నవ్వారు, లేదా నవ్వారా, లేకపోతే ఇంకో విధంగా ఫోటోలో వచ్చిందా, లేదా ఎవరు బాధపడ్డారు, జగన్మోహన్ రెడ్డి ఏ పాపను ఎత్తుకున్నాడు, ఇవన్నీ వీటన్నింటినీ తవ్వి తీసి ప్రజలకు ఏంటండి ప్రయోజనం నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానించే వాళ్ళు ఎవరో వెళ్ళి ఫోటో తీసుకుంటారు, మన దగ్గరే తీసుకుంటారు, చంద్రబాబు దగ్గర జగన్ దగ్గర తీసుకోరు. దాని ఏదో పెద్ద విషయం ఏమి ఉపయోగం అంటాను నేను. మిర్చి రైతుల గురించి అధ్యయనం చేయండి, ధర ఎందుకు పడిపోయిందో చేయండి, ఏమన్నా మార్గం అది వదిలేసి ఆ పాప ఫోటో చేశారు, ఓకే, అంతమంది వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, కానీ మీరు మెరుగ్గా ఉండాలి కదా. ఇంకా రెండో విషయము, ఇంకా రేపు కొడాలి నాని కూడా అరెస్ట్ చేస్తారు. ఆయన నన్ను అరెస్ట్ చేసుకోండి, నాకేం కాదు, నేను అరెస్ట్ చేసినా జగన్తోనే ఉంటాను ఏదో చెప్తున్నారు. నేను కొడాలి నాని బూతులను ఏ రోజు సమర్థించలేదు, వంశీని సమర్థించలేదు, ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. కానీ అదే సమయంలో అరెస్టులు చేస్తే ఏమవుతుంది? ఆకాశం ఏమైనా ఊడిపడుతుందా? ఎంతమందిని ఇందిరాగాంధీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు, రేవంత్ రెడ్డి వరకు అందరు అరెస్ట్ అయిన వాళ్ళే కదా. అనేక కేసులు అవి నడుస్తూనే ఉన్నాయి కదా. కేసులు కూడా ప్రజాప్రతినిధుల కేసులు ఎలా పరిష్కరించాలని సుప్రీంకోర్టు బుర్ర పగలగొట్టుకుంటుంది కదా. అటువంటిప్పుడు